హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను 2024లో ఎదుటి వాళ్ళు మంచితనంగా వచ్చి నెగిటివ్ సెన్స్ ఎలా అప్లై చేస్తారు అనేది చూశాను. వాళ్ళ అవసరాల కొద్ది మంచిగా నటించి అండ్ అది కాదు అండ్ చిన్నప్పటి నుండి ఒక తోడబుట్టిన వాళ్ళతో ఎలా నేర్పించారు మంచి అనేది కూడా మర్చిపోయి విచక్షణ లేకుండా వాళ్ళని నలుగురిలో పెట్టి డిగ్రేడ్ చేసి హెల్త్ స్పాయిల్ అయ్యేటట్టు చేసి తప్పు చేస్తున్న క్వశ్చన్ చేసినందుకు చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయటం అనేది చూశాను. చిన్నప్పటి నుండి చేసినవి కూడా మర్చిపోయి ఒకరిని డిగ్రేడ్ చేసే పొజిషన్కి వచ్చారు అంటే వాళ్ళు ఎంత స్థాయిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. 2024లో చేసిన ఫేసింగ్ అనేది డిఫికల్టీస్ అనేది హౌ టు ఓవర్కమ్ అనేది 2025లో అలా రాకూడదని స్టెప్ అవుట్ తీసుకుని స్టాండప్ అవ్వాలి అనేది తీసుకున్నాను. ఒక లైఫ్లో సమ్ సిచ్యువేషన్స్ వల్ల చేయలేకపోవడం వల్ల అది క్రియేట్ చేసింది వాళ్ళే అట్లా అయిపోయామని తెలిసి కూడా వాళ్ళే హెల్ప్ చేయకపోగా 2025లోనే వెరీ రూడ్గా మాట్లాడతాం అండ్ హెల్త్ స్పాయిల్ అండ్ చేపించుకోవడం, ఒక బ్లడ్ రిలేషన్స్లో ఉండి కూడా చెప్పినా కానీ వాల్యూ ఇవ్వకపోవడం, వాళ్ళకి అవసరమైందే చూసుకుని వెళ్ళిపోవడం, చాలా విధాలుగా బిహేవింగ్ అనేది అదర్ పీపుల్తో కూడా రియాక్ట్ చేపించడం, అదర్స్ కూడా వచ్చి ఒకప్పుడు హెల్ప్ చేశారని లేకుండా చాలా డిఫరెంట్గా బిహేవ్ చేయటం. సో అవన్నీ చూసిన తర్వాత 100% పీపుల్ అనేది చేంజ్ అవుతారు, 100% అవుతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఐ చేంజ్ మై లైఫ్ సమ్ అంటే కొన్ని రూల్స్ అనేవి పెట్టుకున్నాను. సో డోంట్ బిహైండ్ దట్.